పండగ వస్తుందంటే పిండి వంటలు చేసుకోవాలి, డైలీ హెడ్ బాత్ చేయాలి, పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండాలి. ఇవన్నీ మన వల్ల ఏ పనుల్లో లేవు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ముందుగా మీ అందరికి నిన్న అయిపోయిన సంక్రాంతికి ఈ రోజు శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే చనిపోయిన పెద్దవాళ్ళకి పెట్టుకోవడం కదా. మా డాడీ ఏమో పూజకి ప్రిపరేషన్ చేస్తున్నాడు, మా అత్తేమో వంట చేస్తా ఉంది. ఎంతైనా వాళ్ళ డాడీ కోసం కదా. అదేంటో నార్మల్ గా ఉన్నప్పుడు కంటే ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా డబుల్ ట్రిపుల్ ఆకలేస్తా ఉంటుంది. బహుశా ఈ స్మెల్ కేమో ఒక ముందు నుంచి ఎప్పుడెప్పుడు అయిపోద్దా ఎప్పుడెప్పుడు తిన్నామని చెప్పి ఈగర్లీ వెయిట్ చేస్తా ఉన్నాను. సంక్రాంతి అంటే మనం ట్రెడిషనల్ గా రెడీ అయితే సరిపోతుందా, మనం తినే ఫుడ్ కూడా రెడీ చేయాలి కదా. అందుకే అరిటా కేసు మరి వడ్డించాను. ఆకులో ఫుడ్ చూసి ఒక 10 మంది తినేంత తింటున్నాను అనుకుంటారేమో. ఇది చూపడానికి మాత్రమే డెకరేషన్ చేశాను. దీంట్లో 1/4 పార్ట్ కూడా నేను తినలేదు. ఈ రోజు మా ఇంట్లో ఆకు ఫుల్ అయ్యేంత ఫుడ్ చేశారు. ఇంతకీ మీరు మీ సంక్రాంతిని ఎలా జరుపుకునేది కమెంట్స్ లో చెప్పండి. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా, సంక్రాంతి పండుగ ఆకులో ప్లేస్ సరిపోలేదని చెప్పి కొన్ని ఐటమ్స్ అయితే తగ్గించాను. మీరు అయితే మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. బాబా సబ్స్క్రైబ్ ఫర్ మోర్.